నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు పడిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. శుక్రవారం సమావేశంలో చర్చించిన తర్వాత దీనిపై స్పష్టత ఇస్తామని తెలిపారు. అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసీఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ చేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది. ఈ విషయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం. అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే నేను 3 లెటర్లు పంపించాను. ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు. ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్, అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం. రేపు మంత్రి గారు వచ్చి ఈ 4-5 విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు. దాని మీద ఎప్పటికప్పుడు అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్ని చేస్తాం. ఇది బ్రీఫ్ గా దీనికోసం వచ్చాను. మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. ఏపీలో 3 పార్టీల నేతలు సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెన్ననొప్పి కారణంగానే రాష్ట్రంలో కొన్ని సమావేశాలకి హాజరవటం లేదని తెలియజేశారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని, అందువలన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలియజేశారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమని, శాఖలని నిబద్ధతతో తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. It is a very historic success. It is that the trust quotient has really increased in Modi ji's leadership, and BJP and NDA under the leadership of Modi ji could reach out to nook and corner of our nation, but finally I think capturing power here is a very significant thing and it's a very historic. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ గురువారం రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నసీర్ కి కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎంగా వైఎస్ జగన్ కి Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో ఒక కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది. మా ఆందోళనకి గవర్నర్ కి తెలియజేశాం. జగన్ కి రక్షణ కల్పించాలని గవర్నర్ ని కోరాం. మా ఫిర్యాదుకి గవర్నర్ సానుకూలంగా స్పందించారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. చెప్పేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నేను రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు, ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారిగా వెనకాతున్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే Z+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కోడ్ మీ ముందు ఇన్ఫార్మ్ కూడా చేస్తారు. ఏపీ ఫైబర్ నెట్ లో 3 ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు భరద్వాజ్, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైందర్ ఖాన్ ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడారు. సంస్థలో 400 మందిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగులకి జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారు. ఫైబర్ నెట్ కి జీఎస్టీ అధికారులు 377 కోట్ల జరిమానా విధించింది. గత నెలలో జరిమానా విధించిన అధికారులు నా దృష్టికి తీసుకొని రాలేదు. సంస్కరణలు తేవాలని చూస్తున్న అధికారులు సహకరించడం లేదని ఆయన వెల్లడించారు. దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఎన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్తుంటాము. ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు, అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలవనియకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కామ్లు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి
ఆ విధంగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో 4 లక్షల ఎకరాలకి అక్రమంగా ప్రీ హోల్డ్ చేసినట్లు గుర్తించామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పునరుద్ఘాటించారు. ఈ భూముల్లో 25,000 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేయగా వీటిలో 8,000 వరకు అక్రమంగా జరిగినట్లు గుర్తించామని చెప్పారు. నిషేధిత జాబితా నుంచి భూముల్ని అక్రమంగా తొలగించిన 4 లక్షల ఎకరాలతో పాటు 8,000 ఎకరాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. దీన్ని సిసోడియా ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దహనమైన 2,400 దస్త్రాలని పునః సృష్టించామని కలెక్టర్ తహసీల్దార్ల కార్యాలయంలో ఉన్న రికార్డుల లింక్ దొరకడంతో ఇది సాధ్యమైందని వివరించారు. వీటి ద్వారా ప్రీ హోల్డ్ భూముల ఆక్రమణలు బయటపడ్డాయని వెల్లడించారు. దస్త్రాల దహనం కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కొందరిని అరెస్టు చేశామని, బయట వారితో సంబంధాలు ఉండటం దర్యాప్తునికి సమయం తీసుకుంటుందని చెప్పారు. ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఆయన చొరవ తీసుకుని ఇది మొత్తం బిల్డింగ్ మళ్ళీ కట్టించారు. ఫైల్స్ ఏదైతే కాలిపోయినాయో అవన్నీ 2,400 ఫైల్స్ కూడా రీక్రియేట్ చేయడం జరిగింది. లక్కీగా కలెక్టర్ ఆఫీస్ లో కానీ తహసీల్దార్ ఆఫీస్ లో కానీ దాని లింక్ దొరికినాయి కాబట్టి ఆ ఫైల్స్ కూడా మాకు దొరకడం జరిగింది. దాని మీద ఏదైతే 22 ఇలాంటి ఫైల్స్ ఉన్నాయో దాని మీద ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. ఆ రోజు నేను వస్తే సుమారు 484 పెటిషన్స్ నాకు పర్సనల్ గా గ్రీవెన్స్ కింద ప్రజలు వచ్చి ఇచ్చారు. దాంట్లో ఇంచుమించుగా 80% కంప్లైంట్స్ ఎంక్వైరీ అయ్యి దాని మీద యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. 20% ఇంకా పెండింగ్ ఉంది. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, కొన్ని సివిల్ సూట్స్, కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్. తర్వాత కూటమి ప్రభుత్వంలో మహిళలతో పాటు చిన్నారులకి భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడ పర్యటనలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి 8వ తరగతి చదువుతున్న దేవికారెడ్డిపై ఐటీడీపీ నేతల విష ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిన్నారిపై ఐటీడీపీ చేస్తున్న విష ప్రచారంపై విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంటూ పోస్టులు పెడుతున్నారు. చిన్నపిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు ఏమయ్యాయని కళ్యాణి సూటిగా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చూపించింది అని ఒక చిన్నారి మీద ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది చాలా అన్యాయం. ఒక చిన్న పాప జగనన్న మీద తన అభిమానాన్ని చూపిస్తూ అంత ఆప్యాయత కురిపిస్తే దాన్ని తట్టుకోలేక ఐటీడీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మహిళల మీద చిన్నారుల మీద ఎవరైనా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్షిస్తాము, జైల్లో వేస్తాము, కేసులు పెడతామని. మరి ఈ వ్యవహారంలో ఈ పాప మీద ట్రోల్స్ చేసిన వాళ్ళకి ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని జైల్లో వేశారు అని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో కూడా తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టా ఇచ్చారు అని చెప్పి ఆనందం వ్యక్తం చేసినందుకు గీతాంజలి అనే అమ్మాయికి విపరీతంగా ట్రోల్స్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేట్టుగా ఈ ఐటీడీపీ వాళ్ళు కారకులయ్యారు. అలాగే బెండిపూడి స్కూల్లో చదువుతున్న అమ్మాయిలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడితే దాని మీద కూడా ట్రోల్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళ ఇంగ్లీష్ మీడియం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుంది అని ఆ రోజు ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేసిన విషయం ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు ఈ చిన్నారి మీద ఎంత దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఆ పాప ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అలాగే తండ్రి ఒక షాప్ లో పనిచేస్తూ ఉన్నారు, తల్లి ఒక స్కూల్లో పనిచేస్తున్న తల్లిదండ్రులు, అలాగే ఒక అద్దెంట్లో నివాసం ఉంటూ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళని ఆ పాప ఏదో డిపిఎస్ స్కూల్లో చదువుతున్నట్టుగా అపార్ట్మెంట్ మొత్తం వాళ్ళదే అన్న టైప్ గా, అలాగే తల్లిని కూడా మార్చేస్తూ చాలా దారుణంగా ట్రోల్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిజంగా ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాళ్ళకి కేసులు పెట్టి జైల్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ పాప కుటుంబానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ గారైన రఘురామకృష్ణరాజు గారు కూడా అంత స్థాయిలో ఉండదు. త్వరలో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్లు సరిచేయకుండా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులకి తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగని జేఏసీ నేతలు, నిరుద్యోగులు ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో రోస్టర్ పాయింట్లు సరిచేయకుండా పరీక్షలు నిర్వహించిన కారణంగా అనేక పేద కుటుంబాలకి నష్టం జరిగిందని తెలిపారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని రోస్టర్ పాయింట్లు సరిచేసిన అనంతరమే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఆందోళనలో ఉన్న గ్రూప్ 2 అభ్యర్థులకు తక్షణమే
హాస్టల్ విధానాన్ని ప్రకటించిన తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించాలి. 92,200 మంది అభ్యర్థులకు రేపు జరగబోయే 23 ఎగ్జామ్ గురించి ఆందోళన పడుతున్నారు. గత ప్రభుత్వం అది ఎలక్షన్ టైంలో 1:50 తీసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి 1:50 చేయాల్సింది పోయి ఎలక్షన్ కాబట్టి అభ్యర్థుల మేరకు 1:100 తీశారు. ఆ 1:100 తీసే టైంలో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇలాగ ఈ మన అభ్యర్థులు చెప్పినట్లుగా ఒక కేటగిరీ వైజ్ గా తీయకుండా, అంటే రిజర్వేషన్ విధాన్ని సక్రమంగా పాటించకుండా వాళ్ళ అభ్యర్థులు తీసుకొని న్యాయం చెప్పేసి నిరుద్యోగ నేను డిమాండ్ చేస్తున్నా. పుల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం రాష్ట్ర కమిటీ నిరుద్యోగ ఐక్యవేదిక. 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాము. ఈ నోటిఫికేషన్ లో పోస్టల్ మిస్టేక్స్ ఉన్నాయని గవర్నర్ అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకున్నారు. కానీ ప్రభుత్వం ముందుగా 23వ తారీఖు ఎగ్జామ్ పెట్టాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇదే తప్పు చేసింది. పిల్లల అభ్యర్థులను ఎటువంటి పాటించకుండా అది ఎలా నష్టపోయింది. ఈసారి కూడా ఈ గవర్నమెంట్ కూడా మేము 23వ తారీఖు ఎగ్జామ్ నిర్వహిస్తే అదే చూపిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలు మౌజాంలకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. 6 నెలలకు గాను మొత్తం 45 కోట్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో సంబరాలు జరిగాయి. సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే మైనార్టీల సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చెప్పారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయడం గర్వంగా ఉందని చెప్పారు. हमारी वॉइस में बोल दीजिए। शुक्रिया सीएम साहब, शुक्रिया सीएम साहब, शुक्रिया सीएम साहब, शुक्रिया। గత 8 నెలల క్రితం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రం నలుమూలన్నటువంటి ముస్లిం ప్రార్థనాలయాల్లో మసీదుల్లో పనిచేసేటువంటి మౌజన్లకు ఇమాములకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గత 6 నెలల నుండి ఉన్నటువంటి బకాయిలను రాష్ట్రంలో ఉన్నటువంటి మౌజన్ ఇమాములు రాబోయేటువంటి రంజాన్ నెలలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారికి ఇవ్వాల్సినటువంటి పారితోషికాన్ని దాదాపు 45 కోట్ల రూపాయలు 5,000 మసీదులకు సంబంధించినటువంటి ఇమాముల మౌజన్లకు విడుదల చేయడం సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉమ్మడిగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మౌజన్ ఇమాములు వారు చదువుకున్నటువంటి ఖురాన్ని పేద ప్రజలకు, పేద ముస్లింలకు చేరవేసేటువంటి విధంగా తమ జీవితాల్లో ఎక్కడ కూడా పూర్తి సహాయ శాఖలు లేనప్పుడు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ప్రభుత్వంగా, ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి క్రమంలో ఈరోజు 45 కోట్ల రూపాయలు విడుదల చేయడం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారిని ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి మౌజన్లు ఇమాములు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మైనారిటీల మంచి సంక్షేమాన్ని ఒక పక్కన 4,500 కోట్లు మైనారిటీ సంక్షేమానికి నిధులు కేటాయించడం, మరో పక్క 45 కోట్లు దాదాపు ఏదైతే 6 నెలలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలకు సంబంధించినటువంటి జీవోని కూడా రిలీజ్ చేయటం, ఇవన్నీ చూస్తే ఇవాళ ముస్లింలు అభ్యున్నతికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గతంలో అయితే ఎంతో
మరి మైనార్టీలని అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం అణగదొక్కే ప్రక్రియలు చేపడితే దాడులు కావచ్చు, మరో పక్క సంక్షేమాన్ని తుంగలో తొక్కడం కావచ్చు, అనేకం. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మైనారిటీలకి ఒక పక్క నవీన ఇది మదర్సా పథకం కావచ్చు, ఇప్పుడు మౌజన్ల యొక్క వేతనాలు, గౌరవ వేతనాలు మళ్ళా తిరిగి ప్రారంభించడం. నాయుడు గారు వచ్చిన కాడి నుంచి మొదట్లో 5,000 రూపాయలు పేష్మాంకి, 3,000 రూపాయలు, దాన్ని వాళ్ళ పెంచారు. 10,000 రూపాయలు పేష్మాంకి, 5,000 రూపాయలు మౌజన్ గారికి ఇమ్మని గతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ తోఫాని రిలీజ్ చేశారు. 85 కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇంతకు ముందు గతంలో డబ్బులేయటంలో 6 నెలల నుంచి దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలకి గాంధీయ మార్గం సరైన పరిష్కారమని ఆకాశవాణి పూర్వ సంచాలకులు వేణుగోపాల్ తెలిపారు. జనచైతన్య వేదిక హాలులో బుధవారం గాంధీయ మార్గం పుస్తక ఆవిష్కరణ జరిగింది. సందర్భంగా వేణుగోపాల్ ప్రసంగిస్తూ ప్రపంచానికి అహింస ఆయుధాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన లెనిన్, ఐన్స్టీన్, మార్టిన్ లూథర్, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాకూర్ లాంటి మహనీయులు గాంధీయిజం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకి పరిష్కారం చూపుతుందని తెలిపినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్, ఆచార్య నాగార్జున, విశ్వవిద్యాలయ విశ్రాంత రిజిస్ట్రార్ రావిల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కావలసినప్పుడు కొంత పని చేయదు. అందుకని నేను 3వ వాల్యంలో చేయలేకపోయాను. ఆ బొమ్మని ఇక్కడ వాడుకున్నాను. అది ఉద్దేశం. అదే తెలంగాణలో తక్కువ ఉంది. 1938లో 68 పత్రికలను నిషేధించారు. గాంధీజీతో పాటు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, సుశీలా నయ్యర్, బీసీ రాయ్ అంటే ఆయన పర్సనల్ డాక్టరు, లోహియా, జయప్రకాష్ నారాయణ్, లేదా మన ప్రాంతానికి వస్తే కృష్ణశాస్త్రి, కుటుంబరావు, గోపీచంద్, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, దాశరథి, జాషువా, ఉన్నవ లక్ష్మీనారాయణ, కనుపర్తి వరలక్ష్మమ్మ, వీళ్ళంతా కూడా గాంధీని చాలా స్పష్టంగా గొప్పగా విశ్లేషించారు. తిలక్ అయితే అద్భుతమైన వ్యాసం రాశారు. గోపీచంద్ కూడా తక్కువ లేదు. కుటుంబరావు గారు అయితే అవన్నీ పబ్లిక్ డొమైన్లో మెటీరియల్ లేకపోవడానికి కారణం ఎవరో నేను చెప్పక్కర్లేదు, కానీ దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. అవన్నీ ఈ శీర్షిక ద్వారా తేగలిగాను. ఇలాంటి మిత్రులు చాలామంది, ఒక 40-50 మంది ఉన్నారు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఆ వ్యాసాలన్నీ ఆ శీర్షికలో వస్తున్నాయి. గాంధేయం గాంధేయం అంటే అర్జునుడిది, తిరుగులేనిది అని అర్థం. అంటే ప్రస్తుతం ఉన్న సమస్యలకి గాంధీ మార్గం అనేది ఒక తిరగలేని మార్గం అనే ఉద్దేశం వారిది అయి ఉండొచ్చు. నేను నివేదించాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అటెన్షన్ డ్రా చేయాలి. గాడ్సేని దేవుడుగా గుళ్ళు కడుతున్నారు. గాడ్సే ఈజ్ కరెక్ట్. గాడ్సే కనుక ఆ రోజు గాంధీని చంపపోతే భారతదేశం అన్యాయం అయిపోయేది. నిజమే నమ్ముతున్నారు. ఆ లిటరేచర్ చదవరు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు. గాంధీ ముస్లిం, గాంధీ జీన్స్ ముస్లిం, వాళ్ళ అమ్మ తండ్రి ముస్లిం, వాళ్ళ నాన్న తండ్రి ముస్లిం. ఇలాంటి మాట్లాడేవాళ్ళు చాలా చాలా ప్రముఖులు మనందరు కళ్ళ ముందు తిరిగేవాళ్ళే. వాట్సాప్ కొట్టడం మీకు అర్థమైపోతుంది. హైదరాబాద్లో మనందరి ముందు నివసించేవాళ్ళు. అందువల్ల ఈ విద్వేషం ఎంత దూరం పోతుందంటే, ఈ విద్వేష జ్వాల ఇప్పుడేదో ముస్లిమ్స్ వరకు పరిమితం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. కాదు, ఆ విద్వేషం మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఫస్ట్ బాధితులు మహిళలు కాబట్టి మహిళలు మెలుకు. భవానీపురం విజయవాడకు చెందిన 54 ఏళ్ల ఎం సరస్వతి 14 ఫిబ్రవరి 2025 రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ మంగళగిరి ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 18, 2025 మంగళగిరి ఎయిమ్స్ లో బ్రెయిన్ స్టెమ్ డెడ్ అని ప్రకటించడం జరిగింది. దాతి యొక్క బంధువులు అవయవదానానికి సహృదయంతో అంగీకరించడంతో కాలేయం, మూత్రపిండాలు మరియు కార్నియస్ ను దానం చేయడం జరిగింది. మణిపాల్ హాస్పిటల్ మరియు ఎయిమ్స్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అవయవదానం చేయడం జరిగింది. ప్రభుత్వం 2024 సంవత్సరం ప్రకటించిన విధంగా అవయవదానం చేసిన వ్యక్తులకి ప్రభుత్వం లాంఛనాలతో గౌరవంగా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డిఎంహెచ్ఓ, ఎయిమ్స్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుసు. ఫిబ్రవరి మనం ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరికి రావడం జరిగింది. ముత్యాల సరస్వతి అని విజయవాడకు చెందిన మహిళ అన్ఫార్చునేట్ గా 14 ఫిబ్రవరి రోజు ఒక రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయమయ్యారు. 15th ఫిబ్రవరి ఎయిమ్స్ కి తెచ్చి జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా క్రిటికల్ కండిషన్ లో వెంటిలేటర్ మీద ఉన్నారు. అయితే నిన్న అంటే 18 ఫిబ్రవరి రోజు కమిటీ ద్వారా ఆవిడని బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేశారండి. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డాక్టర్స్ కూడా చాలా కౌన్సిలింగ్ ఇవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ అవయవాలని దానం చేయాలి అని నిర్ణయించుకున్నారు. సో ఇంత పెద్ద డెసిషన్ ని తీసుకున్నందుకు వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు, అలాగే కౌన్సిలింగ్ ఇచ్చిన ఎయిమ్స్ వాళ్ళకు కూడా మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనందరికీ తెలుసు, ఒక పక్క ఆవిడని కోల్పోయిన బాధలో ఉన్న ఎంతో మందికి ఎన్నో జీవితాలను ఇవ్వడానికి వాళ్ళు ఇంత పెద్ద మంచి ఆలోచనతో ఈ స్టెప్ తీసుకున్నారు. అయితే నాకు ఇక్కడ ఏం చెప్పారంటే ఆవిడ 2 కిడ్నీలు, 1 లివర్, ఇంకా 2 కళ్ళని కూడా దానం చేశారండి. అయితే ఇవి మణిపాల్ హాస్పిటల్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో తాడేపల్లిలో, అలానే ఎయిమ్స్ మంగళగిరిలో 1 అండ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కూడా 2 కళ్ళని దానం చేశారు. సో ఈ సందర్భంగా All India Institute of Medical Sciences in Mangalore, we really wanted to thankful and grateful the victims' family, and this is the again milestone for the AMS Mangalore doing the multiple organ transplantation. So we are very, very thankful to the public also and the government of the Andhra Pradesh also. Thank you, madam. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద నుంచి విజయ పికిల్స్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి అన్నదాన కేంద్రానికి ఊరగాయ పచ్చళ్లు ప్రత్యేక వాహనంలో పంపారు. ఈ సందర్భంగా విజయ పికిల్స్ అధినేత కాటూరి రాము ఈ సందర్భంగా మాట్లాడారు. ఇట్లా పక్కన ఇస్తున్నాయా? ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ జై నరసింహ, ఓం నమ శివాయ. శివరాత్రి పర్వదినాన మహాశివరాత్రిలో సందర్భంగా శ్రీశైలంలో భక్తులుగా అన్నదాన కార్యక్రమానికి సుమారు 2 టన్నుల 400 కేజీల అంటే 2,50,000 రూపాయలు విలువ గల 8,50,000 రూపాయలు విలువ గల ఈ అన్నప్రసాద కార్యక్రమానికి విజయ పిక్చర్స్ వారిచే తయారు చేయబడిన ఈ రాము గారు ఇప్పుడే కాదు గత అన్ని గుళ్ళకి అయ్యప్ప స్వామి గుడికి కానీ తిరుమలకు కానీ గత శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమానికి 10 సంవత్సరాలుగా మాకు తెలిసి ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ సేవ చేస్తున్నారు. దీనికి మన ప్రసాదంగా భావించి ఈ రాము గారికి తరఫున ఈ భక్తులు అందరికీ వాళ్ళ సంస్థకి కుటుంబానికి అందరూ ఆయురారోగ్యాలతో సకల వైభవం. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి అన్నప్రసాద కేంద్రమైన అన్నపూర్ణ భవన్కి విజయ పికిల్స్ వితరణ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట బండి. ఈ మహాశివరాత్రి పర్వదిన ఎంతో మంది పేద భక్తులు శ్రీశైలం లక్షలాది మంది అన్న ప్రసాదంలోకి మనం పచ్చడి ఇవ్వటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇది 5వసారి అండి ఇవ్వటం. మనం ఎప్పుడు ఎంత పంపిస్తున్నారు? 8 కేజీలు వచ్చింది.
రుణమాలు 2 టన్నుల 400 కేజీలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయ పచ్చళ్ళ యజమాని అయినటువంటి రాము గారి దంపతులు ఎంతో వ్యయ ప్రయాసలతో భక్తి శ్రద్ధలతో 2400 కిలోల పచ్చడి 5 రకాలు తయారు చేసి స్వామివారికి సమర్పిస్తే విచ్చేసినటువంటి యాత్రికులకి భోజనంలో ఉపయోగించడానికి వారికి ఆ భాగ్యం కలిగించినటువంటి శ్రీశైల బ్రవరాంబ మల్లికార్జున స్వామి స్థాపించబడింది 93లో ఇప్పుడు 36 అవుతుంది. ఈ ఎన్నో దేవాలయాలకి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి, అన్నవరం సత్యనారాయణ స్వామికి, మళ్ళా మొన్న ఈ మధ్యనే అయ్యప్ప స్వామికి వితరణ చేశారు రాము గారు. ఇలా ఇప్పుడు శ్రీశైలానికి ఇది 5వసారి అండి, ఇది ఫస్ట్ సారి కాదు. ఈ ఇది మహాశివరాత్రి సందర్భంగా అన్న సంతర్పణకు గాను ప్రథమ 5వసారి ఇప్పుడు మళ్ళా వితరణ చేస్తున్నారు. ఇప్పుడు 2 టన్నుల పచ్చళ్ళ పికిల్స్ అన్ని పంపిస్తున్నారు. ఇలాగే ఎన్నో దేవాలయాలు పంపిస్తున్నారు, ఎప్పుడు పంపిస్తానే ఉంటారు. అలాంటిది ఆ కుటుంబాన్ని ఆరుగాలం కష్టపడే రైతు అనుకోని కష్టాలు రావడంతో కలవరం చెందుతున్నాడు. మాదక ద్రవ్యాలు సేవించే వారికి ఊరు బయట ప్లేస్ ఉంటే చాలు, అవి పొలం గట్లేనా శ్మశానాలేనా చాలు అన్నట్లు వారి పరిస్థితి తయారైంది. మహిళా వ్యవసాయ కూలీలు, గంజాయి బ్లేడ్ బ్యాచ్ వారు అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఏ క్షణం ఏమవుతుందో తెలియక వణికిపోతున్న మహిళా కూలీలు ఇష్టానుసారంగా మద్యం సేవించి ఆ బాటిల్స్ ని పగల కొడుతూ పంట పొలాల్లో పడివేయడంతో పాటు మత్తులో జోగుతున్న వారితో నిత్యం భయంగా ఉంటుందంటున్నారు రైతులు, మహిళలు. ఎక్కడ పడితే అక్కడ ప్రధాన కూడలి రహదారుల వెంట కూడా మద్యం బాబులు హడావుడి ఎక్కువైపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టి అన్నదాతల్ని ఆదుకోవాలని, రైతులకి వెన్నుదండుగా ఉండాలని కోరుతున్నారు. ఇక్కడ పోసానండి, పొలమే ఎదురు తాడి చుట్టూ అరటి మొక్కల్లోది. అక్కడ అరటి మొక్కల్లో పోయేది పోసి బస్తాలకు ఎత్తాం. నైట్ 12 దాకా ఉన్నాం. ఈ భోజనం చేసి ఇద్దామని వెళ్ళాము. వచ్చి చూసుకుంటే 11 బస్తాలు ఎక్కువైపోయిందండి. దొంగతనం ఎక్కువైపోయింది బాగా. ఎప్పుడు పోయినా దొంగతనం లేదు మాకు ఇక్కడ. ఈ పేటలో అంతా తాగటం, సూసా తాగటం, ఎవరు ఏమన్న పరిస్థితి. మేమందరూ వ్యవసాయం చేసి వెళ్ళిపోతాం. ఇంటికి 5-6 వాళ్ళ ఇష్టం. వాళ్ళని కలుస్తాం వీల్లేదు. వాళ్ళు ఏందో ఈ బ్లేడ్లు బోళ్ళు ఉంటాయి. ఏందో మా మీద వస్తాయి, మా భయం. అది ఆ గంజా బ్యాచ్ మీకు తెలియజే ఉండే అట్లా వస్తాం. పదత్తం రేపు భయం పుట్టింది కావంటే పేటలోకి అంట. ఇక్కడ 2 టిక్కులు 30 టిక్కులు తీసుకెళ్ళిపోయారు. 5 పని ఇచ్చింది. ఎక్కువ అయిపోతుంది. పక్కన చంద్రబాబు ఉన్నా కానీ గతంలో ఈ రోజు లేదు. ఈ మధ్యకాలంలో రాజధాని ఈ పేటలో బాగా ఖాళీగా ఉంటారు ప్లేసు. ఇంటికి వెళ్తాం షాప్ చేసుకుని. వాళ్ళ ఇష్టం శేషాలు, బోసాలు వాళ్ళు తాగి వదిలేస్తాం. ఒకరిద్దరు భయం పడుతుంది మాకు మీద. ఎలా అంటే గంజాయి ప్యాచి కాదు చదువుతున్నారండి. శేషాలు రోడ్డు అంటే ఆగమా చేస్తున్నారు. రైతులు ఉల్లిపాయలు అందరూ రావాలి టిక్కీలు వేసుకొని కాళ్ళు కూసుకొని నాన్న పడ్డారు. సీఎం మరి ఎక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆయన ఉన్న తనంలోనే ఇంత ఇది ఉంది. మరి చూడండి మీరే. ఇంకా అది మీ పేరు? నా పేరు సీను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.